బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై పెట్టిన కేసు అక్రమమని అప్రజాస్వామికమని సిద్దిపేట పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో 50 లక్షల రూపాయలతో దొరికి తాను జైలుకు వెళ్లాడని, ఎదుటి వారిని కూడా ఏదో కారణంతో జైలుకు పంపాలనే దురుద్దేశంతో కేసు నమోదు చేశారని అన్నారు. మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం జరిగిందో అది పూర్తిగా అక్రమ కేసు, అప్రజాస్వామికం. ఎందుకంటే నిన్న కూడా ఏదైతే మన భారత రాజ్యాంగంలో అత్యున్నత పదవి అనుభవించిన మన లక్ష్మీనారాయణ గారు ఆయన సిబిఐ జేడీగా చేసిండు. ఆయన కూడా నిన్న ప్రెస్ రిలీజ్ చేసిండు, మనందరికీ తెలిసిందే. అసలు కేసు పెట్టిన దానిలో ఏ సెక్షన్ల కింద ఈయన ఏమేమి చేసిండో అని క్లియర్గా రాయకుండానే కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా ఓ జైన్ డైరెక్టర్, సెంట్రల్ గవర్నమెంట్లో చేసిన ఆయన. వీళ్ళు లాయర్ను అనుమతించమని కోర్టుకి వెళ్ళి చెప్పేదాకా కూడా లాయర్ను అనుమతి లేనిది అని చెప్పి కోర్టు చెప్పేదాకా కూడా వీళ్ళు సిబిఐ వాళ్ళు అనుమతించకపోవడం, లాయర్ను ఎందుకు తీసుకుపోతున్నావు అని బయట వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నారు. తప్పు చేయకుంటే లాయర్ ఎందుకని. గతంలో నరేందర్ రెడ్డి, మన కొడంగల్ ఎక్స్ఎమ్మెల్యే, మన నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఆయన వాంగ్మూలం కూడా చేంజ్ చేశారు. ఎందుకంటే ఆయన లాయర్ను తీసుకుపోలేదు, కానీ ఆయన ఇచ్చిన వాంగ్మూలను చేంజ్ చేసి ఆయన చెప్పిన స్టేట్మెంట్ని చేంజ్ చేయించి ఆయనను జైల్లో ఎన్ని రోజులు పెట్టారో తెలుసు కాబట్టి ముందు జాగ్రత్త చర్యనే లాయర్ను తీసుకుపోవడం జరిగింది. ఈయనేం రేవంత్ రెడ్డి లాగా 50 లక్షలు బ్యాగులలో పెట్టుకొని సీసీ కెమెరాల ముందు ఎమ్మెల్యేలను కొనేటట్టు కాదుగా. అప్పుడేమో కేసు వాళ్ళు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అందరు కలిసి చేసిన కేసు అది. సిబిఐ వాళ్ళు సీసీ ఫుటేజ్లో దొరికితే కేసు చేసి జైలుకు పంపితే, నేను తప్పు చేసి జైలుకు పోయినా ఈ ఎదుటి పార్టీ వాళ్ళని కూడా కక్షపూరితంగా నేను ఎట్లనే చేసి జైలుకు పంపాలే వీళ్ళను, నేను పోయినా కాబట్టి వాళ్ళని కూడా ఒకసారి పంపానని ఏదో కక్ష పెట్టుకొని ఈయన ఈ కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే జిఎస్ఎంసీ వాళ్ళు అమౌంట్ పంపిణలో ఏం కేటీఆర్ అకౌంట్లో కాదు కదా, ఏదో ప్రైవేట్ కంపెనీకి వాళ్ళ అమౌంట్ పంపిన ఆఫీసర్లు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెప్పారు కదా. ఇది ఆ విధంగా చేసిన దానికి కేటీఆర్ అకౌంట్లోకి పంపినట్టు డబ్బులు అన్యాయక్రాంతమైనట్టు, ఈ ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోక ఈయన చిత్తశుద్ధి ఉంటే సెంట్రల్కి వెళ్ళి డబ్బులు తేవాలి, కానీ సెంట్రల్కు ఆడిచ్చిన మీ సెంట్రల్లోనేమో కొట్టుకుంటారు. వీడికి వచ్చి బీఆర్ఎస్ పార్టీని మీరు ఎట్టి పరిస్థితులు ఇరుకులో పెట్టాలని చెప్పి ఇరుకులం పెట్టి సెంట్రల్తో శభాష్ అనిపించడానికి తప్ప ఇది నిజానికి కూడా మన హరీష్ అన్న చెప్పినట్టు ఇది తుపేలు కేసు. ఇది కేసు పెట్టేది కాదు, ఖచ్చితంగా జైలుకు దోలాలి అనుకున్నారు. ఏదో విధంగా జైలు దోలనటువంటి కేసు. దీన్ని చూసుకొని మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏం మూకోవు. ఎందుకంటే మాకు కూడా గతంలో చాలా గవర్నమెంట్ల పైన అన్ని మంచి సీఎంల పైన కొట్లాడిన ఉద్యమ స్ఫూర్తి ఉన్నది. మేము ఖచ్చితంగా మా కార్యకర్తలు అందరం కూడా దృఢ నిశ్చయంతో ఉన్నాం. ఏమన్నా ఈ కేసులగిన మా అధ్యక్షునికి, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కు ఏమన్నా చిన్న హాని తలపెట్టినా కూడా మేము మా కార్యకర్తలందరం ప్రజాక్షేత్రంలో కింది స్థాయి దాకా తీసుకెళ్ళి ఖచ్చితంగా గతంలో ఎలాగైతే ఉద్యమం చేసి సెంట్రలీ కానీ స్టేట్ కానీ తలవంచి తెచ్చుకున్నాము తెలంగాణను, అలాగే మా కేటీఆర్ గారిని కూడా ఖచ్చితంగా రక్షించుకోవడానికి మా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ముందుంటుంది. ఖచ్చితంగా మా పోరాట పరమను మా సహనాన్ని మాత్రం పరీక్షిస్తే మేము ఖచ్చితంగా ఖబర్దారని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం.